తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. చాలా రోజుల నుంచి సమాధానం దొరకని ఒక ప్రశ్నకి సమాధానం దొరికేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మనం చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి అయితే మనకి ఆన్సర్ లేకుండా ఉంది. దొరికేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. అయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే బీజేపీకి పెద్దగా ప్రాబల్యం అయితే లేదు కాబట్టి మా ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు బీజేపీ కలవటం వల్ల ఎటువంటి పరిస్థితులు అంటే ఎలా మారే అవకాశం ఉందంటారు? ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి, జనసేనకి ఉపయోగమా లేదా? డెఫినెట్గా బీజేపీ ఉపయోగం లేకుండా ఎందుకు ఉంటుంది? అంటే ఆంధ్రప్రదేశ్లో బలం లేదు కదా సార్. డెఫినెట్గా బలం లేకపోవచ్చు, ఒక కార్పొరేటర్ గెలవకపోవచ్చు. ఓన్లీ 1.5% ఓట్ బ్యాంక్ ఉంది. ఓకే. కానీ ఒక త్రిపుర లాంటి రాష్ట్రం చూసుకోండి, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా, జెండా కూడా తెలియదు. ఈ రోజు 2 సార్లు అధికారంలో వచ్చింది. ఉత్తరప్రదేశ్ చూడండి, అసలు జెండా పట్టుకునే వాళ్ళు లేరు. బీజేపీ వరుసగా 2 సార్లు అధికారంలో వచ్చి మినీ ఇండియా. ఎక్కువ ఎంపీలు ఉంటాయి అక్కడ, 85 ఎంపీలు ఉంటాయి. ఇటువంటిదే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిందంటే దాదాపు 20 రాష్ట్రాలు బీజేపీ అధికారంలో వచ్చిందంటే ఎట్లా వచ్చింది? ఒకప్పుడు 2 లేకపోతే 4 ఎంపీలు, 4 ఎంపీల నుంచి 400 ఎంపీలకు ఎగబాకిందంటే వాళ్ళు భారతదేశానికి ఏదో చేస్తారని నమ్మకం ఉండబట్టే కదా. ఒకప్పుడు గుజరాత్ని ఆదర్శంగా తీసుకెళ్ళిన మోదీ ఈరోజు వరుసగా డిమానిటేషన్, 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు, 2000 నోట్లు రద్దు, ఇవన్నీ జరిగినప్పుడు ఏమైంది, ఏంటి ఇది అనాలోచిత చర్యలు అనుకున్నారు. ఆ తర్వాత తెలిసింది ఏంటి విలువ ఏంటి అనేది. ఆ తర్వాత 370 ఆర్టికల్ చూడండి, ఎప్పుడైనా మనం కళ్ళగన్నామా? 370 ఆర్టికల్ని పెట్టుకొని ఉగ్రవాదులు మన దేశంలో చొరబడి మన దేశంలో అశాంతి కలిగించారు. అటువంటిది 370 ఆర్టికల్ రద్దు చేశారంటే ఎట్లా? అదేవిధంగా రాములు వారి 500 దేవుడు తన నిర్మాణం కోసం 550 సంవత్సరాలు పట్టిందంటే దాని ఒకప్పుడు ఏం చేశారు? అప్పుడు పరిపాలన స్వాతంత్రానికి ముందు ఈ దేశం గాలి పీల్చుకుంటూ ఈ దేశ సంపదను కొల్లగొట్టి ఈ దేశంలో సనాతన సంప్రదాయాన్ని విస్మరించి మన దేవాలయాన్ని ధ్వంసం చేసి తెరమరుగు చేసేసి దానిపైన మసీదులు కట్టారు. దాని పర్యవసానం మనం చూసాం. రామాలయ నిర్మాణం అయిపోయింది. ఈ ప్రపంచమే మనల్ని పొందేట్టుగా అయోధ్యని పూర్తిగా రూపాంతరం చెందింది. ఒక్కసారిగా మనం ఆలోచించింది. చారిత్రాత్మక నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. అదేవిధంగా జ్ఞానవాపి మసీదు, ఆ మసీదు మాటను ఏముంది, అక్కడ కాళ్ళు కడుక్కునే టైంలో నందికి ఎదురుగా శివలింగం ఉంటే దాన్ని కొలనగా చేసి కాళ్ళు కడుక్కునేట్టు చేశారు. అంటే చరిత్ర మనకు తెలియకుండా చేశారు. దాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసి ఇక్కడ ఉన్నమాట వాస్తవం. ఈ స్థలం కూడా దీనికి చెందిందంటే పూజలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే మన చరిత్ర తెలియకుండా చాలామంది మనకి పిల్లలకు కూడా పాఠాలు నేర్పల. అంటే మనం ఎంత ధ్వంసం గురయ్యామో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బీజేపీ పాయింట్ ఆఫ్ ఏంటంటే గత 7 దశాబ్దాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేనిది బీజేపీ చేసి చూపించింది. బీజేపీ అవసరం మీరు అన్నారు. ఇప్పుడు పొత్తు ఆల్రెడీ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో. అడగకుండానే ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభలో కలిపి 30 మంది. ఆయన అవసరం ఎక్కువ ఉంటుంది బీజేపీకి. బీజేపీ అడగకపోయినా ఈ రోజు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను 20 మంది ఎంపీలు ఇమ్మన్నాడు. 22 మంది ఎంపీలు ఇచ్చారు. కానీ ఏ రోజన్నా స్పెషల్ స్టేటస్ అడిగాడా? అడగల. ఎందుకు అడగలేదు? చదువుకున్న సొంత పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అడగని అమ్మాయిని పెట్టదన్నట్టు ఏదైనా ఇవ్వాలంటే స్పెషల్ స్టేటస్ రావాలన్నా, ఆంధ్రప్రదేశ్కి అన్యాయాన్ని తీర్చాలన్నా, పోలవరం నిధులు పూర్తిగా సెంట్రల్ ఇవ్వాలన్నా, అమరావతి రాజధాని కావాలన్నా ఎవరు చేయాలి? సెంట్రల్ చేయాలి. మళ్ళీ సెంట్రల్లో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరు వస్తారని చెప్పి సర్వేలు కావచ్చు, మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు చెప్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు కనుచూపు మేరలో కనపడే అవకాశం లేదు. ఎందుకోసం అంటే ఒక విజనరీ, ఒక దార్శనికుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి వరుసగా 3వ ఆయన అవుతాడు ఈ దేశానికి అనేది వచ్చేసింది. లేకపోతే 4.5 దశాబ్దాల నుండి చంద్రబాబు నాయుడు గారు అంత తేలిగ్గా కలుస్తాడా? ఓకే. అంటే ఈ పొత్తు వెనక అసలు కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారం రాబోతుంది కాబట్టి బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రయోజనాలు కానీ హామీలు కానీ ఏమైనా ఉంటే నెరవేరుస్తారు. 100%. సో దాని గురించి మాత్రమే కలుస్తున్నారు. తప్పకుండా. అంటే బీజేపీ ఏ చేసిన ఒక వ్యూహం ఉంటుందండి. అంటే ఇప్పుడు తాత్కాలిక ప్రయోజనాలు చూడరు, దీర్ఘకాలిక ప్రయోజనాలు చూస్తారు. ఇప్పుడు తెలంగాణలో సంజయ్ ద్వారా బీజేపీ పుచ్చుకుంది, ముందుకెళ్ళింది, బాగా పుంజుకుంది. 45 మంది కార్పొరేట్లు గెలిపించుకున్నారు. తర్వాత క్రమంలో ఆయన మీద ఎలిగేషన్ చేసి కావాలని ఆయన తప్పించారు. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు. కానీ బీజేపీ అనేది గ్రాఫ్ పెరుగుతూ ఉందా లేదా? ఒక వ్యక్తి వస్తుంటాడు ఎవరొకళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా దేశం మొత్తం విస్తరించారు. ఒక విస్తరించిన ప్లేస్లు ఏంటి? వెస్ట్ బెంగాల్, ఇటు కేరళ, అటు తమిళనాడు, ఆ తర్వాత కర్ణాటక ఆల్రెడీ సౌత్ స్టేట్స్ మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలు ఆల్రెడీ వాళ్ళు క్యాప్చర్ చేసేసుకున్నారు. మనం చూసాం, అస్సాం చూసాం, మేఘాలయ చూసాం, త్రిపుర చూసాం, మొన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ మనం ఎలక్షన్స్ కూడా చూసాం. ఎవరు ఊహించిన సర్వేలు కూడా అందుబాటులో. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో ఎవరు వచ్చారు?
జార్ఖండ్ పక్కన పెట్టండి. మొన్న ఎలక్షన్స్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ ఎలక్షన్స్లో ఎవరు వచ్చారు? కాంగ్రెస్ కూడా కాదని చెప్పేసి బీజేపీ వచ్చిందంటే ఇక్కడ సోషల్ ఈక్వేషన్స్లో ముందుకెళ్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే వాళ్ళు ఏంటంటే దక్షిణ భారతదేశం అనేది ఇప్పుడు దృష్టి పెట్టారు. జగన్ను కూడా కాదని పవన్ కళ్యాణ్ గారి సలహా మేరకు ఈ రోజున ముందుకెళ్ళి ఈ పొత్తు పొడిచిందంటే, నడ్డా గారితో అమిత్ షాతో సక్సెస్ అయిందంటే వాళ్ళు గౌరవంగా సీట్లు అడుగుతున్నారు. మాకు 6 ఎంపీలు కావాలంటున్నారు, 10-15 ఎమ్మెల్యేలు కావాలంటున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది త్యాగాలకు సిద్ధపడుతుంది పవన్ కళ్యాణ్. నాకు సీటు తక్కినా పర్లేదు, బీజేపీ ఉండాలి, టీడీపీ కూడా ఎన్డీఏలో ఉండాలని. ఎన్డీఏలో దాదాపు చాలా సంవత్సరాల తర్వాత అప్పుడు ఎన్డీఏలో కీ రోల్ చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి అతనికి గ్యాప్ 7 సంవత్సరాలు వచ్చింది. కానీ ఇప్పుడు అది గ్యాప్ పూర్తి చేసి ఈ టీడీపీ కూడా తనకున్న 40% ఓటు బ్యాంక్ కూడా మనకు కావాలని తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇతనే ట్రబుల్ షూటర్ లాగా ఈ పొత్తు పడవటానికి పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు అన్నట్టు ఏంటంటే రేపు అధికారంలో వస్తే సెంట్రల్తో సఖ్యత ఉంటేనే రాష్ట్రానికి పనులు అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశాడు? సెంట్రల్తో ఎప్పుడు విభేదాలు పెట్టుకుని రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఆగిపోయేటట్టు చేసుకున్నాడు. ఎప్పుడు నేనే ప్రధానమంత్రి అన్నట్టు ఆయన దేశవ్యాప్తంగా పార్టీని బీఆర్ఎస్ విస్తరించాలని చూశాడు. కానీ విస్తరించగలిగాడు అంటే లేదు, అధికారమే కోల్పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మరి? ఆ తప్పు చేయట్లా, సెంట్రల్తో పిలుస్తున్నాడు, సత్సంబంధాలు. ఆర్మీకి సంబంధించిన 150 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు, చాలా సంతోషం అని చెప్పి మోడీ గారు పెద్దన్న అని చెప్పేసి ఆయన బహిరంగ సభలో అందరి ముందు చెప్పాడంటే రాజకీయాలు అనేది ఆ ఎలక్షన్ వాతావరణంలో ఉండాలి. ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం సెంట్రల్తో సత్సంబంధాలు ఉంటేనే, ఇప్పుడు సర్కారీ కమిషన్ కావచ్చు, రాష్ట్రాలకి సెంట్రల్కి మధ్య సత్సంబంధాలు ఉండాలని చెప్పేసి చెప్పిందా అటుపట్లు పోవాలంటే. అధికారులు ఏదన్నా మోదీ గారితో గొప్పతనం ఏంటంటే రాష్ట్రాలు ఏ పార్టీ అయినా వచ్చు, మమతా బెనర్జీ గారు అపాయింట్మెంట్ కావాలని ఇస్తారు, జగన్ కావాలన్నా ఇస్తారు. అది వేరు, ఇది వేరు, రాజకీయాలు వేరు. కాబట్టి ఆ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావాలంటే ఇప్పుడు సెంట్రల్ రాష్ట్రంలో చాలా క్వశ్చన్లు అడిగారు, కొన్ని వేల కోట్ల పనులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అడగబట్టి ఇచ్చారు కదా, ఆయన కూడా అభినందించారు కదా. కాబట్టి ఇటువంటి వాతావరణం సెంట్రల్తో విభేదాలు సృష్టించుకోకూడదు. కాబట్టి ఇది మంచి వాతావరణంగా మనం చూడాలి. సో మంచిగా ఉంటుంది. అయితే సార్ మనం సరే అనుకుందాం, అలా అనుకున్నప్పటికీ మనం అనుకున్నట్లుగా బీజేపీకి ఇప్పటి వరకు అయితే పెద్దగా బలం లేదు సౌత్ స్టేట్స్లో, సో ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. అయితే ఒకవేళ ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి బీజేపీ కలిసి పోటీ చేసినట్లయితే టీడీపీ కానీ జనసేన అభిమానులు కానీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే కొంతమంది వ్యతిరేకులు ఉంటారు బీజేపీ పార్టీకి, అలాగే మైనార్టీల ఓట్లు కూడా బీజేపీకి రావు అని అయితే మనం వింటూ ఉంటాం. సో వీళ్ళందరూ వాళ్ళు పోటీ చేయట్లేదు కదా, టీడీపీ జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేస్తే మేము సపోర్ట్ చేయం అని అంటే ఛాన్స్ ఉందంటారా? లేదు, అంటే ఏదో 1% ఉంటారండి, సహజంగా ఉంటారు. అంటే ఓట్ బ్యాంక్ మారిపోతుందా? ఏం కాదు. అంటే మారేంత ప్రభావం ఉండదు, గెలిపోట్లు నిర్ణయించేదంత ఉండదు. అసలు యాక్చువల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఇప్పుడు ఉన్న బీజేపీలు ఈ 10 yearsలో ఎక్కడైనా ఒక మత కులాలు జరిగినాయా? ఎక్కడన్నా పాత పరిస్థితులు కానీ గురువాద కార్యకలాపాలు జరిగినాయా? అంటే మనం వింటుంటాం మైనార్టీ ఓట్లు బీజేపీ పార్టీకి వెళ్ళవు. మైనార్టీలు గతంలో కంటే ఇప్పుడు బీజేపీలో సేఫ్గా ఉన్నారు, సెక్యూరిటీగా ఉన్నారు. ఎందుకంటే మైనార్టీలో ట్రిపుల్ తలాక్ మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసామా? బహుభారత్ ఎక్కువ ఉండేది, వాళ్ళకి మహిళలుగా మోదీ గారు ఆరాధ్యం అయిపోయాడు. ఇప్పుడు లేని విధంగా ముస్లిమ్స్ 17% ఓటు ఉంటుందండి. కానీ ఆయా రాజకీయ పార్టీలు ముస్లిమ్స్ ఓటుల్ని ఇది చేసుకోవడానికి వాళ్ళకి ఇది చేస్తుంటారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం, రకరకాలు చేస్తుంటారు. కానీ దాని పట్ల పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎక్కడికక్కడ కట్టడి వేసింది మోదీ గారు. ఇక్కడికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మదర్సాలు ఉంటాయి, అనేక మంది ఇక్కడ గాలిని పీల్చుకుంటా, ఇక్కడ తింటా, ఇక్కడ జాతీయ జెండాను కూడా మనం ఇచ్చేసుకోలేదంటే ఎంత తప్పది? అంతే కదా. మొత్తం కంట్రోల్లో, అంటే భారతదేశంలో ఉన్నప్పుడు ఈ లౌకిక రాజ్యంలో మనం అంతా ఉండాలి, అంతేగాని వేరే విధంగా ఉండకూడదు. మీరన్నట్టు అది ఇప్పుడు లేదు. ముస్లిమ్స్ కూడా ఒక అన్నదమ్ముల్లో కలిసిపోయారు, అంతా ఒకటే కదా సార్, ఒకటే మేడం. ఎందుకంటే పాకిస్తాన్ విడిపోయినా, బంగ్లాదేశ్ విడిపోయినా, ఇప్పుడు భారతదేశం అతిపెద్ద లౌకిక రాజ్యం. ఇప్పుడు చాలా ముస్తాద్ అహ్మద్ నక్వీ లాంటి వాళ్ళు, లేకపోతే చాలా మంది ముస్లిమ్స్కి మంచి ప్రాధాన్యత బీజేపీలో ఉంది కదా. కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు 1% ఉన్నా రేపు బీజేపీలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముందు పెట్టుకొని ఆయన పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని ఉంది. ఫ్యూచర్లో టీడీపీ దీన్ని పెట్టుకొని బీజేపీ ఎందుకు పుంజుకోదు? ఆంధ్రప్రదేశ్లో 2014లోనే 13 స్థానాలు పోటీ చేసి 2 ఎంపీలు అయ్యారు, కామినేని శ్రీనివాసు, మాణిక్యాలరావు గారు అని చెప్పేసి 2 మంత్రి పదవులు తీసుకున్నారు. 2019లో విడిగా పోటీ చేశారు, 2024లో కలిసి పోటీ చేస్తున్నారు. రేపు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు. ఎంపీ స్థానాలు మీరు ఒకటి లేదో మీకు తెలుసో లేదో దుర్గా గారు, 25 ఎంపీ స్థానాలు ఉంటే అది వైసీపీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, కాంగ్రెస్ అనేది గెలవదు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ లేదు ప్రస్తుతానికి. టీడీపీకి గెలిచినా, జనసేన అభ్యర్థులు గెలిచినా,
25 సీట్లు ఎవరు అనుకుంటున్నారు మీరు? బీజేపీ అంటారా? డౌటే లేదు. ఓకే. ఇప్పుడు అన్కండిషనల్గా 25 ఎంపీ సీట్ల మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. గెలిచింది ఎవరైనా ఫైనల్ గా అయితే బీజేపీకి మొత్తం సపోర్ట్ బీజేపీ ఇస్తారంట. ఇక్కడ దీర్ఘకాలిక ప్రయోజనాలు రీత్యా దక్షిణ భారతదేశం మీద పాగేయాలని దృష్టి పెట్టింది. అందుకోసం పొత్తు తన పెట్టుకున్నారు. పార్టీ ఉనికి కోసం పురంధేశ్వరి గారిని, అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు, సోమవీరాజు గారు తప్పించి కొద్దిగా అగ్రెసివ్ ఉన్న ఇదిని అధ్యక్షురాలుగా పెట్టారు. డి అంటే డి విధంగా ఉన్నది పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో పార్టీ మరింత ముందుకెళ్తుంది. ఓకే. అదే పాయింట్ ఆఫ్ వ్యూ బీజేపీతో కూడా సత్సంబంధాలు ఇండియాలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా పనిచేస్తుంది. టీడీపీ ఓటు బ్యాంక్ కూడా పోలరైజేషన్ అవుద్ది. ఒకవేళ రకంగా బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత జనసేనకి టీడీపీకి ఉంది. ఓకే. ఎందుకంటే రేపు అభ్యర్థులు గెలిపించి మనస్ఫూర్తిగా చేస్తేనే గెలుస్తారు Yes, కదా. of course, sir. అప్పుడు సెంట్రల్లో నిధులు కావాలన్నా సీట్లు ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద కూడా మంచి దృష్టి పెట్టే అవకాశం ఉంది. Yes. ఇకపోతే ఆంధ్ర తెలంగాణతో పాటు పక్కనున్న కర్ణాటక, కేరళ ఇటు రాష్ట్రాలు కూడా విస్తరించే అవకాశం స్పష్టంగా ఉంది. ఓకే సార్, మొత్తానికైతే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవబోతోంది, మొత్తానికి మేలు జరుగుతుందని అయితే మీరు అంటున్నారు. చూద్దాం ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అసలు ముందు ముందు రాజకీయాలు ఎలా మారబోతున్నాయో చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.